విచిత్రవీర్యుడి వివాహం. రాజా శాంతనువు మరియు సత్యవతి కుమారుడు విచిత్రవీర్యుడు. భీష్ముడు శాంతనువు మరియు గంగాదేవి కుమారుడు. రాజా సింహాసనాన్ని వదులుకోవాలని ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకోనని ఒప్పుకున్నాడు. ఎందుకంటే సత్యవతిని వివాహం చేసుకోవాలని శాంతనువు కోరాడు కాబట్టి. అందువల్ల సత్యవతి తాను ఒప్పుకునేలా చేయడానికి భీష్ముడు ఈ త్యాగం చేశాడు. ఆ తర్వాత విచిత్రవీరుడు కురు వంశానికి రాజుగా అయ్యాడు. కాశీరాజు తన 3 కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక స్వయంవరాన్ని నిర్వహించారు. కానీ విచిత్రవీరుడు ఆ కార్యక్రమానికి ఆహ్వానించబడలేదు. ఇది భీష్ముడికి అవమానంగా అనిపించింది. వెంటనే కాశీవైపు యుద్ధరథంపై వెళ్ళి 3 రాజకుమార్తెలను అపహరించాడు. అంబిక మరియు అంబాలికలు విచిత్రవీరుడిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అయితే పెద్ద కుమార్తె అంబ భీష్ముడిని వేడుకుంది, నన్ను విడిచిపెట్టు, ఎందుకంటే నేను సాల్వరాజుని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంత ఆలోచన తర్వాత భీష్ముడు అంగీకరించాడు.